హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అంటే సారీ, అందరికి కాదు, సాయంత్రం పూట చూస్తున్న వాళ్ళకి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సాయంత్రం అనమాట ఇది. సో టైం అయితే 4:52 అయింది ఫ్రెండ్స్. సో అవలే ఇంకా జరుగు. సో మా ఫ్యామిలీ చూడండి ఎంత బాగున్నది కానీ నాన్న ఇట్లే చూసుకుంటే మా కెమెరాలో మా కుటుంబం చూడండి ఎంత నిండుగా ఉండదు, 4 ముఖాలు. సో యాక్చువల్గా ఈ టైం కల్లా నేను జొమాటోకి వెళ్ళి ఉండాలి ఫ్రెండ్స్. కాకపోతే నాకేమో మరి 3 రోజులే అసలు అది గిగ్సే దొరకట్లేదు. ఒక్క 10 నిమిషాలు లేట్ అవుతుంది అంతే. నేను గిగ్స్ బుక్ చేసుకునే దానికి ఒక 10 నిమిషాలు అటు ఇటుకి వెళ్తున్నాను. 10 నిమిషాలే, ఒక్క 10 నిమిషాలు ఒకటి కొంచెం మిస్ అవుతున్నాను. ఆ 10 నిమిషాల లోపే ఓమా ఏమా అసలు 3 రోజులు అయింది వరుసగా, ఒక్క గిగ్ కూడా దొరకట్లేదు చూడండి. దొరకలేదు. ఈరోజు 3వ తారీఖు కదా, ఈ రోజు కూడా దొరకలేదు. ఒక గిగ్ ఒక్కటి ఉంది చూడండి, 11 గంటల నుంచి 12 గంటల వరకు, అంటే రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు అది పోయిందా. ఇంకోటి 4వ తారీఖుది, ఇంకో 4 గంటల నుంచి 6 గంటల వరకు, 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇవి. సో ఇవి ఇట్లా గిగ్స్ ఉన్నాయన్నమాట. అసలు మనకి మొన్నటి నుంచి అట్లే ఉందన్నమాట. 3 రోజులు ఆయా, 7 గంటల నుంచి 10 గంటలు, 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉండే గిగ్గే దొరకట్లేదు. సో రేపు ఎట్లనే కానీ ఒక్క నిమిషం ముందు లేదు కనుక సో వెయిట్ చేసి అన్నా కానీ బుక్ చేసుకోవాలిరా, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. సంగం సేపే భారతి మమ్మల్ని గమనిస్తుంది. అది ఏం చేస్తున్నావు? ఏంలో ఉర్మిని ఉడదాం అనుకోసానని అన్ని రెడీ పెట్టుకున్నాను. నీ ముందే తీసినా అవు కదా పాపా. సో మా ఇంట్లోనైతే ఈరోజు పచ్చిమిరపకాయలు ప్లస్ గుడ్లు ఇత్తనాలు వేసి చేసే చట్నీ ఫ్రెండ్స్. అదేలే ఇంకా. సో సో టేస్ట్ బాగుంటుంది. ముఖ్యంగా వేడి అన్నంలోకి అయితే చాలా ఇంకా తింటాము. కాకపోతే కొంచెం మిరపకాయలు కారం తక్కువ ఉండేటివి చూసి వేసుకోండి. లేదు, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. వేడి అన్నంలోకి ఈ చట్నీ టేస్ట్ బాగుంటుందని మనం కారం ఉన్నా కూడా తింటాము. ఏమి ఎందుకు చెప్తున్నానంటే, కారం ఉండే మిరపకాయలు ఎక్కువ వేసుకున్నదండి. మిరపకాయలు కారం ఉంటే తగ్గియండి. ఏంటికంటే ఆ వేడన్నంకి ఆ టేస్ట్కి బాగా తింటాము. తర్వాత కడుపులో మంట అవుతుంది అనమాట. అప్పుడు ఆపుకోలేము టేస్ట్. తినింది అయిపోయిన తర్వాత కడుపులో ఒక రకమైన మంట వస్తుంది ఎక్కువ కారం ఉంటే. ఏ వంట అయినా సరే మిరపకాయలు ఎక్కువ కారం ఉంటాయి. సో అదనమాట. మిరపకాయలు కారం ఉండవనిపిస్తే తక్కువ వేసుకోండి చట్నీలోకి. నేను చెప్పాల్సినవన్నీ నువ్వే చెప్తున్నావు. ఇది ఎప్పటి నుంచో తింటున్నాం కదా, ఇప్పుడు కాదు, ఎప్పుడో జమాన కాలం నుంచి తింటాం. ఈ బుడ్లు కొన్ని ఎక్కువ వేసాను, ఎందుకంటే ఎలకలాగా మీరు ఉన్నారు కదా, ఆయమ్మ నువ్వు తింటారని కొన్ని ఎక్కువ వేసాను. ఆయమ్మ టమాటా పండ్లకి పోతుంటే పిల్లలు ఎవరు లేకుంటే నేనే పోతాను పాప, నేను కూడా అట్లా కాయగూరలు తెచ్చుకుంటానంటే ఇచ్చింది. చిల్లర ఇచ్చి లేకుండా అంట, నేను తర్వాత చేస్తాను లేదు ఆయన. సరేలేవా అంటే గప్పుని తెచ్చి ఇచ్చేది పాప. ఫిబ్రి పెద్దగా అయితే బాగుండే అందరూ తెచ్చే కన్నా. ఫిబ్రి కాదు పోవాల్సింది నువ్వే. ఫిబ్రిని పంపింది. నన్ను ఎమ్నూరు పోయి తెస్తానమ్మా అన్నీ ఒకసారి అంటే వద్దు, ఎమ్నూరులా కేజీ ఆడెంత కానీ ఫిర్మే విన్నది కొంచెం మేలే. ఎన్ని లెక్కలు ఆలోచిస్తున్నాం తెలుసా మేము అసలు ఇప్పుడు. అబ్బా అదే మంచిది ఫ్రెండ్స్, ఖచ్చితంగా అదే మంచిది అట్లా. సో డబ్బుల పరంగా అయితే చాలా జాగ్రత్తగా ఇది చేస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే అసలు. సో షబట్టి నానే అర్థమైతే నీకు. సో డబ్బులు అయితే మాత్రం ఉన్న ఎంతుందో అంత చాలా చూసి జాగ్రత్తగా మంచి ఖర్చు పెట్టుకుంటున్నాం. హ్యాపీగా అవుతున్నది ఆ ఖర్చు పెట్టే విధానం మాది మామే చూసుకొని. సూపర్, షబాష్, ఇట్లుండాలిరా ఇట్లుండాలిరా అని ఇప్పుడు అర్థమవుతుంది. పాప చూస్తే ఇవి ఫసాకి ఇప్పుడు నువ్వు చూపియద్దు, ఊక ఉండు. నీకు కూడా చూపించకూడదు, నువ్వు కూడా అట్లే తింటావు. ఓమా లేదమ్మా, ఇక్కడ అమ్మని మాట్లాడుతున్నాంలే.
టమాటా పండ్లు కోసేస్తావా? అట్లా చేస్తానులే, ఆడ పైడి దంచేటప్పుడు కట్ చేసేది. ఖాళీని ఎట్లా కట్ చేస్తావు? వస్తాయి. ఏమా నీకు ఎంతమంది పాపలు లేరా? అయిరా ఎంతమంది పాపలు? మీ పాపేలా నోట్లో బుడ్డలు ఇత్తనాలు ఉన్నాయి, తిను. అట్లా మాట్లాడతావా? మాట్లాడు. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక ఎంత బాగా కలిసింది చూడండి భారతి. టమాటాలు, మిరపకాయలు, ఎల్లిపాయలు హైలైట్. అదేనమ్మా, భలే బాగుంటుంది ఫ్రెండ్స్. కావాలంటే మీరు అంటే చూస్తే అర్థం కాదు, తింటే అర్థమవుతుంది. పొట్టేంటి తీస్తావు? దంచిపారే. కొన్ని హైదరాబాద్ నానే మీ అక్క కన్నీ తీయను. పొట్టులోనే ఎక్కువ ఉండేదని తెలుసా నీకు? బాడీకి కావాల్సినవి తెలుసు. తెలిసి కసుకుని మరి వై యువర్ డూయింగ్? ఇక్కడ పెట్టుకో. ఫస్ట్ బుడ్లు తిన్నాను, దంచుతాను. ఓకే, పట్టుకొని తింటుంటే ఇప్పుడే తిని కొన్నిసార్లు మరి పో. ఇది వద్దకో పైకేసి పాలు ఇచ్చిరా. తిని కంటాను కూర్చునేవు. సో ఎస్ ఫ్రెండ్స్, సో పాప ఏడుస్తుందని భారతి అయితే కిందకి పోయింది. చిన్న పాప. బుడ్లన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. తిందాం అనిపిస్తుంది కానీ వద్దులే, ఎట్లా బుడ్ల చట్నీ చేపిస్తున్నామని అట్టే ఆపుకుంటున్నాను ఫ్రెండ్స్. లేకపోతే ఎంతసేపు పడేది ఇవన్నీ. పైగా ఇప్పుడు నాకు ఎబ్రి తోడేదా. నిన్ను ఆడు కూర్చున్నామని చెప్తే కదా, అక్కడ పో పో. ఇవి అవసరం లేదు నీకు. గో అటు పో, అటు పోనా. ఇక్కడ కూర్చుని పోమ్మ. అమ్మ వచ్చిననుకో, అక్కడ పోతే కారము. అక్కడ కారము మరి. కొడుతుంది మరి అమ్మ. బుడ్లు ఇత్తనాలు తినవని చెప్తాను. ఇక్కడ ఊరి మీద కారం అయితే నాకు సంబంధం లేదు. చూడు లేదులే, కొన్ని తినం. కొన్ని కాదుగా, ఈడుగా చూడు, ఈ బాగా మళ్ళీ తినేరా. బుడ్లిత్తనాలు ఎన్ని గిన్నె చూడుగా, ఎంత పని చేస్తుంది. ఏం కాదులే, తినేటివి తినేమే. ఏమి ఇంకొకటి, ఈ ఊరి మీద అయితే మాత్రానికి స్మార్ట్ భారతి ఛానల్లో మన పాత కొట్టం ఉండే కదండి, అప్పుడైతే చేసానే. ఒకసారి వెళ్ళి చూడండి అబ్బా. చేసానని గుర్తున్నదో లేదో? గుర్తున్నది, ఎందుకు లేదు. నాను బుడ్లని దంచింటాడు అనుకుంటే, బుడ్లు దంచడం కాదు, బుడ్డలు ఇంకా తిరుగుస్తున్నారు ఇద్దరు. చెప్పు పోదాం అనుకుంటే దంచమని. ఇట్లా రాకల బండి కరెక్ట్ వేసాక రాక అన్నీ సరిపోగొడతామని ఊక అయితే. ఇవి ఎత్తాల బుడ్లు దీంట్లోకి ఏమొద్దు, దంచకరకు దంచాల్సింది. ఏతనా
సో ఫైనల్గా అయితే ఉరివిండి అయితే అయిపోయింది ఫ్రెండ్స్, అదే చట్నీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. తీ మరి yes చిన్న పాప ఐ లవ్ మామ్ డాడ్. కొంచెంసేపు పని చేసుకుని రాపి అమ్మలు అబ్బా అబ్బా అవ్వది ఇచ్చి వచ్చింటే. పాపకైతే మాత్రానికి 1వ తేదీ వచ్చి డిసెంబర్ 1వ తేదీ 6 నెలలకి పడింది అనమాట. నిండా 5 నెలలు చూడండి, 6 లెక్క పడేదే. ఇంకో మా పాపకి ఇప్పుడు సెర్లాక్ తినిపించచ్చేమో కదా. ఏమో నాకేం ఐడియా లేదప్ప, నీకే తెలుసు. పాపకి 6 నెలలకు పడినాకే కావచ్చు 5 కూడా తినిపించింది. ఇప్పుడు అమ్మకి 5 నెలలు కదా. 5 నెలలు కాదు, 5 నిండా 6 లెక్క పడేదే. నన్ను ఏమని చెప్తే ఇప్పుడు నీకు వీడియోలో నన్ను అట్లా చెప్పింది. 5 నిండా 6 లెక్క పడేవే. అవునా? ఏమో నాకేం ఐడియా లేదు. 5 అనుకున్నాను నానే. యాలే 5 నిండివే. మరి చావాలి అడిగితే మొత్తానికి అయితే ఊర్మిళ్ళకి తిరువాత అనేది ఇస్తున్నాను అనమాట. మీకు అట్లా పెడితేనే ఇష్టం కదా ఎక్కువ, చేసినప్పుడే ముక్కు వచ్చేలా. ఏడిది నా కొడుకు నువ్వు ఆకలితో విన్నా తిన్నాంపా. ఈరోజు ఆకలి అవుతున్నది, అందుకోసమనే తొందరగా తింటున్నాము. ఓమా వచ్చేసి 10 అయింది. సో భారతి సామాన్లు ఎక్కే పని పెట్టుకునింది. ఇంకా చలి అయితే పెడుతున్నది. ఏమంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా రాత్రిపూటగా తిక్కేస్తాను సామాన్లని. ఇంక ఇప్పుడు పడుకునే చిన్నపాప, అందుకోసమైనా గప్పని కడిగేద్దామని తీసుకొని వస్తాయి. పొద్దునకు మరి ఎండుగా పడతాయి. ఇప్పుడు 10 గంటలప్పుడు పడుకునేది మా చిన్నపాప అయితే. ఇంకా ఐరక పడుకునేది అబ్బాయి, ఐరక వాళ్ళ ఆయన పడినంత వరకు పడుకోదు. మరి ఇవి కానీ ఫ్యామిలీగా తల్లి బిడ్డ ఒకే తను పండుకునే వచ్చారు మంచిగా. అది వాన వస్తే అవతల పండుకునే ఉందంట. ఓమా కొడుకా నన్ను లోపలికి వస్తే మరి అమ్మాయి అమ్మకి ఒక్కటి కదా. నువ్వు ఇంట్లో ఉండు, ఆ సామాన్ లైఫ్లో వస్తాను. సో స్టూడెంట్స్ టైం వచ్చేసి 10 అయింది అనమాట. సో సామాన్ టికెట్ అయిపోయింది భారతీది అయితే. సో ఇవి చూడండి ఫ్రెండ్స్, మన పాత వీడియోలో కూడా ఉంటారు. నన్ను వేసుకునేది ఇవి, నాన్న వేసుకునేది, భారతీయ వేసుకునేది దీన్ని. ఇవి ఒక 3 ఏళ్ళలాగా అసలుగా వీటిని ఎట్లా కాపాడుతుంది అంటే భారతి, చలికాలం ఒక్కటి కానీ వస్తాయి, చలికాలం వేయదంటే ఇవి ఏడుంటావో ఏమో. చలికాలం వచ్చినప్పుడు నేను అడుగుతాను, ఇంక ఏమైనా చలికోటలు తెచ్చుకుని అలాంటి ఏంటికి తెచ్చుకునేది అది ఉండవు జరిగా అని అప్పుడు బయటికి తీసుకొచ్చేస్తాను అనమాట. సో ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇప్పుడు వీటికి పెయ్యే టైం వచ్చేదే. ఇదిగో ఏది కుట్టిస్తావు. సో ఒకటి ఇట్లా అయింది. సో ఇంకోటి మా నాయన అక్కడ వలసకు పోయారని చెప్తుంది కదా మా నాయన వాళ్ళు. ఆల్మోస్ట్ ఇంక వలసకు పోయి తీసిపోయామంటే ఇంకా అటు ఇటు అవుతుంది. ఆ చెట్లలోన పత్తి చెట్లలోన కూర్చుకొని మనం ఇంక చలి దగ్గర తీసి ఒకతాను పెట్టి ఒకరోజు దాంట్లోనే చేనులోనే మనిషి వచ్చి చలికాలం మ్యాక్సిమం మరిశ్రమలండి. కొడుకు ఎక్కడ వాము అయితే సామాన్లు కడగడం అయితే మా పాప అయితే ఏది నన్ను ఈడ్చిపెట్టి ఫయ్యారు అనుకోసారి రా రా రండి రండి అని ఒకటి అనుకున్నది. ఆడ వస్తున్నాం అబ్బాయి అయితే. అండ్ ఇంకోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్యన కొంచెం యాక్సిడెంట్లు అనేటివి ఎక్కతెక్కలు జరుగుతున్నాయి. సో మీరు కొంచెం మీరే కాదు, సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు కానీ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కానీ కొంచెం బండి కానీ కారు కానీ ఏదైనా కానీ వెహికల్ స్పీడ్గా నడపద్దండి.
మా సైడ్ కూడా ఈ మధ్యన కొంచెం ఎక్కువ జరుగుతున్నాయి. సో అందుకే చెప్తున్నాను, కొంచెం అంటే కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా కూడా మనం ఇది చేసుకోవాల్సి వస్తుంది అనుకోండి. సో ఆ తర్వాత కానీ ఫస్ట్ మన చేతిలో ఎంతవరకు ఉందో అంత కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం రావడం. సో బండి మీద ఎప్పుడన్నా కానీ కొంచెం నిదానమే పోండి. నేను కూడా బాగానే పోతుంటే ఇవన్నీ ఇంకా ఇటు తగిలిన దెబ్బ, ఇక్కడ పడిన కుట్లు, సో అన్నీ వద్దన్నా వస్తాయి ఫ్రెండ్స్ అనుభవాలు. కాకపోతే కొన్ని దెబ్బ తినుకుని నేర్చుకుంటే కొంచెం మంచిది, ఆరోగ్యం బాగుంటుంది, శరీరం కూడా బాగుంటుంది. ఇట్లా దెబ్బ తిన్నాక నేర్చుకుంటే ఆ మచ్చ అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట. సో దెబ్బలతో కూడా బయటపడతామని గ్యారెంటీ లేదు. కొంచెం జాగ్రత్తగా నడపండి బండ్లు నడిపేటప్పుడు. సో అదే చెప్పాలనుకున్నాను, చెప్పాను.